పశ్చిమాసియాలో యుద్ధానికి కాస్త బ్రేక్ పడినా ఇక్కడ వంటింట్లో గ్యాస్తో కుస్తీ మాత్రం తప్పటం లేదు. గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు గ్యాస్ కొరత తోడవటంతో సామాన్య ప్రజానికం పడరాని పాట్లు పడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. సిలిండర్ల కోసం వినియోగదారులు రోజులు తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మండుతున్న ఎండలు సైతం లెక్క చేయకుండా సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం తాకిడి చూస్తుంటే నిత్యావసర వస్తువుల కోసం ఎంతటి కటకట ఏర్పడిందో అర్థమవుతోంది. గ్యాస్ సిలిండర్ల లోడ్ వస్తుందంటే చాలు మార్గం మధ్యలోనే జనం వాటిని లూటీ చేస్తున్నారేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్యాస్ వాహనాలకు పోలీసులకు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పోలీసు ఎస్కార్ట్ మధ్యలో సిలిండర్ వాహనాలను గ్రామాలకు తరలిస్తుండటం గమనార్హం. ఈ గ్రామంలో సుమారు 170 మంది లబ్ధిదారులు సిలిండర్ల కోసం బుక్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వందల సంఖ్యలో జనం గుమిగూడటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాస్ గోడౌన్ నుంచి 4 ట్రాలీ ఆటోలలో సిలిండర్లు తరలించగా వాటిని ముందు ఒక పోలీస్ వాహనం, వెనుక మరో వాహనం ఎస్కార్ట్గా వెళ్లాయి. ఏకంగా 2 ఎస్ఐల పర్యవేక్షణలో ఈ పంపిణీ ప్రక్రియ సాగింది. చివరికి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పోలీసుల సమక్షంలో వినియోగదారులకు సిలిండర్లు అందజేయడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.